దేవుడు మరి మీతో ఉండడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి దైవ గ్రంథంలో చిన్న మాటను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటిగా నేను చదువుతాను, తర్వాత సోదరుడు చదివి సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సజ్ఞానం చేసుకొనచ్చు, అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనవలను. మళ్ళా చదువుతున్నా. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. ప్రభు సహాయాన్ని కోరుదాం. పరిశుద్ధుడు తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నేపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ బెల్గాం పట్టణంలో దేవా, మీరు ఏర్పాటు చేసిన నిస్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అల్పుడైన నేను పెద్దలతో కలిసి ముఖాముఖ్య మా ప్రియులను చూడడానికి, నీ నామంలో నా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, నీ మాటలు వినడానికి, నీ మాటలు నేర్చుకోవడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. నీ గ్రంథంలో కొన్ని మాటలు మేము చూడడానికి ఆశపడుతున్నాగా మాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి అందరూ. ఆమేన్. రైట్, మంచిది. దేవుని మాటల వైపు మనసు పెడతాం. అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ మాటలను తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పౌలు గారు 14 పత్రికలు రాశారు. ఈ 14 పత్రికలలో 7 పత్రికలు సంఘాలకు రాశాడు. 7 పత్రికలు ఎవరికి రాశాడు? సంఘాలకు రాశాడు. అపోస్తుల కార్యం తర్వాత నుండి మనం చూస్తే పత్రికల క్రమ భాగాన్ని కంటిన్యూషన్గా మనం చూడగలం. మనం చూడగలం. పిల్లరా, మనం గమనించినట్లయితే మరి 7 సంఘాలకు ఆయన ఉత్తరాలు రాసినట్టుగా, మరి వ్యక్తులకు ఆయన ఉత్తరాలు రాసినట్టుగా వ్యక్తిగతంగా మనం చూడగలం. కానీ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 6 అధ్యాయాలు ఉన్నట్టుగా మనం చూడగలం. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 6 అధ్యాయాలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నట్టుగా మనం గమనించగలం. 155 వచనాలు ఉన్నాయి ఎఫెసీయులకు రాసిన పత్రికలో. 155 వచనాలు ఉన్నాయి. ఎఫెసీ అంటే కోరిక అని అర్థం. ఎఫెసీ అంటే అర్థం చెప్పండి? కోరిక. ఇది రోమా సెరలో అపోస్తలుడైన పౌలు మరి రాసిన పత్రికగా క్రీస్తకం 62లో మనం చూస్తూ ఉన్నాం. తుకీ కనబడిన వ్యక్తి చేతికి పత్రికనిచ్చి పంపించినట్టుగా మనం చూడగలం. రాసుకుంటున్నారు కాబట్టి కొంతమందికి మరి ఒక చిన్న పుట్నోట్ లాగా చెప్తాను. 3 పత్రికలలో మనం చూడగలం. గలతీ రాసిన పత్రికలో ఆత్మఫలము అనే మాట చూస్తాం. 5:22 మనకు తెలుసు కదా, ఆత్మఫలం ఏమనగా అనే మాట చూస్తాం. 5వ అధ్యాయం 22వ వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఎలుగు ఫలం అనే మాట చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో నీతి ఫలం అనే మాట చూస్తాం. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో సత్క్రియలనే ఫలం అని చూస్తాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. 4 రకాల ఫ్రూట్స్ను గురించి ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్న ఆ యొక్క విధానాన్ని మనం చూడగలం. మొదటిగా గలతీలకు రాసిన పత్రికలో ఎలుగు ఫలం ఏమనగా అన్నమాట చూస్తాం. ఆ ఫలములో 9 ఉన్నాయి. ఆ వెలుగు ఫలము ఏమనగా అని మాట చూస్తాం. గమనించాలి. ఆత్మ ఫలము ఏమనగానే మాట మనం చూస్తూ ఉన్నాం. గలతీలకు రాసిన పత్రికలో ఆత్మ ఫలములు కాదు, ఫలం ఏమనగానే మాట చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎలుగు ఫలం, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నీతి ఫలం, కొలస్సీలకు రాసిన పత్రికలో సత్క్రియలు అనే ఫలం. మనము ఎలుగు ఫలములు కలిగిన వారిగా ఉండాలి. అంతేకాదు ఆత్మ ఫలములు కలిగిన వారిగా ఉండాలి. అంతేకాదు నీతి ఫలములు కలిగిన వారిగా ఉండాలి. అంతేకాదు
మన క్రియల రూపంలో సత్క్రియలని ఫలం కలిగిన వారిగా ఉండాలి. సరే, మన భాగం అది కాదు. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని మాటల వైపు మనసు పెడదాం. 5వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగం పిల్లరా, 5వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకున్నాం. దినములు చెడ్డవి గనుక అనే మాట చూస్తున్నాం. దినములు చెడ్డవి అంటున్నాడు. ఏమి చెడ్డవంటే చెప్పండి, దినములు చెడ్డవి. బహుశా ఈ మాటను బట్టేమో కొంతమంది ఏమంటున్నారు, నేటి దినాల్లో ఏమంటున్నారు చెప్పండి, శనివారం మంచి రోజు కాదు అంటున్నారు. మంగళవారం చెప్పండి మంచి రోజు కాదంటున్నారు. ప్రభువారు చెప్పిన మాట, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాట అది వేరు సందర్భం. దినములు చెడ్డవి అని అంటే దినములలో ఉండే మనుషులు చెడ్డవారిగా ఉన్నారు. దినాలు చెడ్డవి కాదు అనే సత్యాన్ని గమనించాలి. ప్రేమ కలిగిన దేవుడు మరి 5 దినములు కూడా ఆయన సృష్టి ప్రారంభంలో చాలా ప్రాముఖ్యతగా మనం గమనిస్తాం. ఏ రోజు చెడ్డదనడానికి వీలు లేదు. దినములు చెడ్డవి కాదు, దినములలో నివసిస్తున్న మనుషులు చెడ్డవారు. అందుకే ఏమన్నాడు, ఈ రోజులు మంచివి కాదంటే రోజులు మంచి అని కాదు, రోజుల్లో నివసిస్తున్న మనుషులు మంచివారు కాదు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దినములు చెడ్డవి గనుక. ఏమో వినండి, మంగళవారం మంచిదా కాదు చెప్పండి, మంచిదే. మరి మన కార్యాలు చేస్తున్నావా? శనివారం మంచిదా కాదా? చెప్పడానికి మంచిది అంటున్నాం, మరి కార్యాలు చేస్తున్నామా? చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు గమనించండి, ఆదికాండ 1వ అధ్యాయంలో చూస్తే చూడొద్దు, మీకున్న అలవాటు ప్రతిదానికి బైబిల్ తిప్పుతారు. మంచిదే వినండి. 1వ దినము మంచిది, 2వ దినము మంచిది, 3వ దినము మంచిది. మంచిది 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 అనే మాట మనం చూస్తాం. మరి చెడ్డ దినం ఏముంది పిల్లల? దినములు చెడ్డవి, దినముల్లో నివసిస్తున్న మనసులు చెడ్డవారు. అందుకు ఆ మాట ఈ యొక్క ఎఫెసు సంఘానికి ప్రభువారు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, దినములు చెడ్డవి అన్నాడు కదా, చూడండి 15వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక అన్నాడు. ఇప్పుడు దినమును బాగు చేయాలా, మనుషులను బాగు చేయాలా? నా మాట అర్థమవుతుంది మీకు? దినములు చెడ్డవి అన్నాడు గనుక మీరు సమయమును పోనీయక. ఈరోజు కొన్ని దినాలను మంచిగా కాకపోతే మంచిగా చేసేవారు ఉన్నారు కొంతమంది లోకంలో. అది ఏదో మంచిగా చేస్తారంట, మళ్ళీ ఎలా చేస్తారో తెలియదు. ఇంతకీ పిల్లారా గమనించాలి, మంచిని చెడుగా చేయలేడు, చెడును మంచిగా మానవుడు చేయలేడు. మానవుడితో అది అయ్యే పని కాదు అనే సత్యాన్ని గమనించాలి. చెడ్డ దినములు లేవు, రోజులను గురించి మాట్లాడలేదు అక్కడ. పిల్లారా రోజులను గురించి దినాలను గురించి మాట్లాడలే. మీరు సమయమును పోనీయక అన్నాడు. మీరంటే ఎవరు? ఎఫెసులో ఉన్న విశ్వాసులు, ఎఫెసులో ఉన్న సంఘం. నాటి దినాలలో వారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే సమయపాలన అనేది వారికి అంతగా పాటించేవారు కాదు. సమయపాలన వారు అంతగా పాటించేవారు కాదు. ఎఫెసు సంఘానికి చాలా విషయాలు చెప్పాడు. వినండి పిల్లారా, మొదటిలో ఉన్న ప్రేమను వారు మరిచారు. మనకు తెలుసు, మరి ప్రకటన గ్రంథంలో ఆ మాట చెప్తాడు, నీకున్న మొదటి ప్రేమను మరిచిపోయిన సంఘం. ఇలా కాదు, సమయమును పాటించని సంఘం. ఇలా చెప్పుకుంటే ఎఫెసు సంఘాన్ని గురించి చాలా సంగతులు మనం ఆలోచన చేయవచ్చు. మునుపు ఎలా ఉన్నారో నేటికి అలా ఉన్న సంఘం. ఆ సంగతులు మునుపు అనే మాట మనకు చాలా పర్యాయములు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనించగలం. మునుపు ఎలా ఉన్నారు అని అంటే 4వ అధ్యాయం 1వ వచనంలో ఐక్యత కలిగి ఉన్నారు, 4వ అధ్యాయం 3వ వచనంలో ప్రేమ కలిగి ఉన్నారు, 4వ అధ్యాయం 15వ వచనంలో సత్యం చొప్పున నడుచుకున్నారు, 4వ అధ్యాయం 15వ వచనంలో అన్ని విషయంలో వారు వెదిగేవారిగా ఉన్నారు, 4వ అధ్యాయం 12వ వచనంలో సంపూర్ణులుగా ఉన్నారు. మునుపలా ఉన్నారు. నేటి దినాల్లో ఒక ప్రత్యేకమైన మార్పులను మనం చూస్తున్నాం. రాసుకునే వాళ్ళంటే రాసుకోండి. ఎట్లున్నారు వాళ్ళు చెప్పండి? ఐక్యత కలిగి ఉన్నారు, 2 ప్రేమ కలిగి ఉన్నారు, 3 సత్యము కలిగి ఉన్నారు, 4 అన్ని విషయంలో వెదిగేవారిగా ఉన్నారు, 5 సంపూర్ణులుగా ఉన్నారు.
ఎప్పుడున్నారు? మునుపు ఉన్నారు. మునుపు అంటే రక్షించబడిన కొత్తలో. ఈ ఎఫెసు సంఘంలో 3 దశలను చూస్తాం. నమ్మనప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, నమ్మిన తర్వాత ఎలా ఉన్నారు, నమ్మి కొంత ముందుకు సాగుతున్నాగా ఎలా ఉన్నారు ఆ సంగతి చెప్పాడు. మునుపు మీరు ఎలా ఉన్నారు ఆ సంగతులు చెప్పాడు. మునుపు మీరు ఎలా ఉన్నారు ఆ సంగతులు చెప్పాడు. మీరు ఎలా ఉన్నారు? చచ్చిన వారు. మీరు ఎలా ఉన్నారు? కోరికలు నెరవేర్చుకునేవారు. మీరు ఎలాంటి వారు? చాలా సంగతులు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చెప్పాడు. ప్రేరేపించు శక్తికి లోనైన వారు, దేవుని ఉగ్రతకు పాత్రులు. ఎప్పుడు? మునుపు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, పరజనులు, వాగ్దాన నిబంధన లేనివారు. మునుపు ఉన్నారు. అలా క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఏమయ్యారు? సమీపస్తులయ్యారు. మన ఉభయులను ఆయన వేకం చేశాడు, మధ్యగోడను పడగొట్టాడు. ప్రేమ చేత. దేని చేత చెప్పండి? ప్రేమ చేత. మునుపు వారు దేవునికి విరోధమైన వారిగా ఉన్నారు. ప్రభుని వారు తెలుసుకున్న తర్వాత, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఇశ్రాయేలుతో సహపౌరులయ్యారు. తర్వాత వారు ఏం కలిగి? ఐక్యతను విడిచిపెట్టారు, ప్రేమను విడిచిపెట్టారు, సత్యాన్ని విడిచిపెట్టారు, అన్ని విషయంలో వెదిగే విషయంలో విడిచిపెట్టారు, పరిపూర్ణతను మర్చిపోయారు. అందుకే ఇలా అంటున్నాడు. 4వ అధ్యాయంలోనే ఆ మాటలు మనం గమనించగలం. 5వ అధ్యాయంలో ఎలా అంటున్నాడో, దినములు చెడ్డవి కనుక మీరు చెప్పండి మీరు సమయమును పోనీయక అన్నాడు. మీరు సమయమును పోనీయక అన్నాడు. ఏమ్మా, శుక్రవారం రోజు పెళ్ళి అంటే శనివారం బేస్తవారం రోజే అమ్మాయిని వేరే ఇంట్లో పెట్టి, అంటే ఆ రోజే తీసుకెళ్ళి పెట్టినట్టుగా, మళ్ళా శుక్రవారం రోజు పెళ్లి కుమారుని ఇంటికి పంపిస్తూ ఉన్నారు. ఏంటి ఉద్దేశము? ఆ రోజు మంచిది కాదనే ఉద్దేశం. ఇలాంటి పిల్లలు గమనించాలి. ఇలాంటి దినాలను పాటించేవారు లేరా? క్రైస్తవులను చెప్పుకుంటున్న వారిలో చాలా జాగ్రత్తగా గమనించాలి. దినములు మాసములను పాటిస్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించాలి. మొన్న ఈస్టర్ పండుగ వచ్చింది. యేసు ప్రభు వారిని ఈస్టర్ పండుగలో లేపారు. గుడ్ ఫ్రైడే వచ్చింది. యేసు ప్రభుని ఏం చేశారు? సిలువేశారు. మళ్ళా క్రిస్మస్ 25 రోజు ఏం చేస్తారు? మళ్ళీ ఆయన పుడతాడు. ప్రతి సంవత్సరం పుడతాడు, ప్రతి సంవత్సరం ఏం చేస్తారు? సిలువేస్తారు. ప్రతి సంవత్సరము తిరిగి లేపేవారిగా ఉంటాడు. ఆయన ఒకసారే పుట్టాడు, ఒకసారే చనిపోయాడు, ఒకసారే తిరిగి లేచాడు. ప్రభు ఎంత చక్కగా మాటలు చెప్తున్నాడు. సమయమును పోనీయక మీరు సమయమును పోనీయక. ఐక్యతను వదిలిపెట్టారు, ప్రేమను వదిలిపెట్టారు, సత్యమును వదిలిపెట్టారు, వెతికి విషయములు వదిలిపెట్టారు, సంపూర్ణతను వదిలిపెట్టారు. అందుకే మీరు సమయమును పోకూడదు, సమయమును పోనీయకుండా ఉండాలి మీరు అని చెప్పాడు. ఏమన్నాడు? సమయమును పోనీయక. ఇంకేమన్నాడు? పోనీయక సద్వినియోగము చేసుకోనుచు అన్నాడు. ఏమ్మా, సమయమును పోనీయక ఏం చేసుకోవాలి చెప్పండి? సద్వినియోగం చేసుకోనుచు అన్నాడు. వినండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. నేటి దినాలలో 100%గా సమయాన్ని పాటించే మానవుడి దినచర్యలు కొన్ని ఉంటాయి. 100%గా అవి పాటిస్తాడంతే. డ్యూటీకి వెళ్ళాలనుకో, 9 గంటలకు వెళ్ళాలంటే ఎన్ని గంటలకు వెళ్తాడు చెప్పండి? 8 గంటలకు వెళ్తాడు. ఇప్పుడు స్కూల్లో పిల్లోని మనము 9 గంటలకు అక్కడ జాయిన్ చేయాలి. ఎన్ని గంటలకు పంపిస్తాం? 8:30కి పంపిస్తాం. అంతేకాదు, ఇప్పుడు పేషెంట్ ఉన్నాడు అనుకో, భోజనాలు పెట్టాలనుకో, ఆ టయానికి ట్యాబ్లెట్లు వేస్తాం, భోజనం పెడతాం. అనగా చెప్పండి. ఫ్లైట్ ఎక్కే వాళ్ళు టైం పాటించాలి. బస్సు ఎక్కే వాళ్ళు ఏం చేస్తారు? రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు టైం పాటిస్తారు. ట్రైన్ ఎక్కే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? టైం పాటిస్తారు. వీటన్నిటిని టైం పాటిస్తారు. పనికి వెళ్ళేవాడు 9 గంటలకు వెళ్ళాలి కనుక 11 గంటలకు వెళ్ళి ఎక్కడికి వచ్చా, పనికి వచ్చానంటే ఏమని చెప్తారు చెప్పండి? తిరిగి వెళ్ళమంటారు. అవునగా చెప్పండి. ఇప్పుడు పిల్లోడిని 9 గంటలకు స్కూల్కి పంపించాలి, 10 గంటలకు స్కూల్కి పంపించామనుకో, ఏం చేస్తారు? మరి ఇంటికి తీసుకెళ్ళమంటారు. అవునగా చెప్పండి. భయముతో, చాలా జాగ్రత్తగా మరి ట్రైన్ టైము, బస్ టైము, డ్యూటీ టైము, పిల్లోని స్కూల్ టైము, ఆరోగ్య సూత్రాలు పాటించటాన్ని పాటిస్తాం. అవునగా చెప్పండి. మరి దేవుని విషయంలో ఎలా టైం పాటిస్తున్నాం? సమయం ఎలా సద్వినియోగం చేసుకుంటారు? అది ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా,
ప్రార్థించడానికి ఒక సమయం ఉందా? చెప్పండి. ఏంటో మళ్ళా చూస్తున్నారు? ప్రార్థించడానికి మనకు సమయం ఉందా? కొంతమందికి ఉంది, దేవునికి స్తోత్రం, పాటిస్తున్నారు, దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించాలి, ప్రార్థించడానికి ఒక సమయం ఉందే మనకి. సమయాన్ని కేటాయించుకోద్దా? దైవ గ్రంథాన్ని చదవడానికి సమయం ఉందా? ఆ సమయాన్ని మనం కేటాయించుకోద్దా? మందిరానికి వచ్చే విషయంలో సమయం పాటించాలి, చెప్పండి. పాటించాలి. అంటే పని కంటే, ఉద్యోగం కంటే, ఆ కుమారుడు స్కూల్ కంటే, తిండి కంటే, అలాగే మన ప్రయాణం కంటే, బస్ కంటే, అలాగే వీటన్నిటికంటే మరి దేవుని సన్నిధి మిన్న అయినదా కాదని చెప్పండి. మరి దేవుని సన్నిధిని మనం ఎలా ప్రేమిస్తున్నాం? అందుకే ఇలా చెప్తున్నాడు, సమయమును పోనీయక చెప్పండి సద్వినియోగం చేసుకోవచ్చు. మీరే కాదు, క్రైస్తవ సంఘాలన్నిటిలో కూడా ఈ వెనుకబాటుతనాన్ని చూస్తున్నాం, ఈ నిర్లక్ష్యాన్ని చూస్తున్నాం, ఈ అశ్రద్ధను చూస్తున్నాం. ఇది చాలా దుఃఖకరమైన సంగతి. పిల్లలు గమనించాలి, పని చేసేవారంతా ఆదివారం రోజు రెస్ట్ డే. ఏ డే అంటే చెప్పండి? రెస్ట్ డే. మా పాపకు ఫోన్ చేశాను నేను, 10 గంటలప్పుడు ఫోన్ చేశాను. ఏమ్మా టిఫిన్ చేసావని అడిగా. లేదు డాడీ పడుకొని ఉన్నా. ఇప్పుడు ఎందుకు పడుకున్నావు అని అంటే, ఇది రెస్ట్ డే, నిద్రపోయే రోజు, అంటే సెలవు ఈరోజు నిద్రపోయే రోజు, అందుకే రోజు హోంవర్క్ రాసుకొని టయానికి వెళ్ళి ఈ పరిస్థితుల్లో ఉండి కొంత రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పింది. రెస్ట్ డే అని చెప్పింది. అరే ఇదేంట్రా, దీనికి ఒక దినం ఉంది అనిపించింది నాకు. నిద్రపోవడానికి ఒక దినాన్ని కేటాయించుకున్నావమ్మా, నువ్వు ఆలోచన చేయాలి. అందుకే ఇలా అంటున్నాడు, సమయమును పోనీయక. చాలా స్వర్జన్ గారు ఇలా ఒక మాట అన్నాడు, అమ్మ వినండి. ప్రార్థనతో ప్రారంభించు దినాన్ని, ప్రార్థనతో ముగించు దినాన్ని అన్నాడు. వాక్య ధ్యానంతో ప్రారంభించు దినాన్ని, ఎదుటి వ్యక్తులతో మాట్లాడడం వాక్య ధ్యానంతో ప్రారంభించు. పిల్లారా గమనించాలి. ఏమండి వేరే ఆయన నీ కోసం వచ్చాడండి అని అంటే, ఒక్క నిమిషం, అయ్యగారు ప్రార్థన చేసుకుంటున్నాడు, బైబిల్ చదువుకుంటాడు, తర్వాత వస్తాడు అంటే దేనికి విలువిస్తున్నాం చెప్పండి? ఆ వ్యక్తి సంగతి చెప్తున్నా. మనం దేనికి విలువిస్తున్నాం? సపోజ్ లేసే ముందు మనకు ఫోన్ వచ్చిందనుకో, ఫోన్ మాట్లాడతాం లేదా? దేవునితో మాట్లాడుతున్నావా? ఆలోచన చేయాలి. సమయమును పోనీక ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి, చాలా దినాలను గురించి చెప్పాడు. పిల్లారా గమనించాలి. లోతు దినాలు అన్నాడు, నోవాహు దినములు అన్నాడు, మనుష్య కుమారుని దినాలు అన్నాడు. దినములు చెడ్డవి. దినములలో ఉన్న మనుషులు వెనుకబాటు కలిగిన వారిగా, నిర్లక్ష్యం కలిగిన వారిగా, అశ్రద్ధ కలిగిన వారిగా ఉన్నారు. అందుకే దినములు చెడ్డవి అని చెప్పాడు. మీరు సమయమును పోనీయక అని చెప్పాడు. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. వందనాలు చెప్పండి అమ్మా. అందరు తెలుగు వాళ్ళేగా, తెలుగు వస్తుందేగా. మీరు హిందీ పాటలు పాడుతున్నారు, కన్నడ పాటలు పాడుతున్నారు, మంచిదే, సంతోషం. వినండి పిల్లారా గమనించాలి. అయితే ఒక విషయాన్ని గమనించాలి, ఎవరికి మనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం, మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నాం అనే సంగతిని గమనించాలి. డబ్బా, భోజనమా, ఉద్యోగమా, చదువా, ప్రయాణమా, దేవుని సన్నిధి? ఆలోచన చేయాలి. ఇప్పటికైనా వెనుకబాటుతనం ఉంటే దాన్ని ఏం చేయాలి? రెక్టిఫై చేసుకోవాలి, ముందుకు సాగడానికి ప్రయత్నించాలని ప్రభు పేటని తెలియజేస్తున్నాను. కొంతమంది కనీసం వారానికి ఒకసారి కూడా బైబిల్ చదవరు. చదువు రాదా? వచ్చది. మరి వారం అంతా తింటున్నారా? 3 పూటలు తింటారు. భోజనం 3 పూటలు తింటారు, బైబిల్ 3 పూటలు చదవదా చెప్పండి. పిల్లలు గమనించాలి. నేను కాలేజ్ చదువుకునేటప్పుడు మా ప్రిన్సిపాల్ ఒక మాట అనేవాడు, బిజీ వర్క్ నో వర్క్ అనేవాడు. ఏ వర్క్ అంటే చెప్పండి? బిజీ వర్క్ నో వర్క్. ఎంత బిజీగా అడావుడిగా ఉంటారు, తెరలే అంటారు. ఏ పని చేసావు, ఏం పని ఉండదంట. బిజీ, కానీ పని మాత్రమేమి పని కాదా? బ్రష్ చేయడం పని కాదా? మొంగొడుకోవడం పని కాదా? స్నానం చేయడం పని కాదా? వస్త్రాలు ధరించడం పని కాదా? వాళ్ళ పోల్చుకుంటే ఎన్నో పనులు ఉన్నాయి, అవునా కదా చెప్పండి? మన దినచర్యలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సమయమును పోనీయక ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు దినం రేపు రాదు, వస్తుందా?
ఈరోజు సమయం రేపు రాదు, వస్తుందా? దాన్ని తెచ్చుకోగలమా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దినములు అవతరించిపోతున్నాయి. 2024లోనికి ప్రవేశించాం. అప్పుడే ఎన్నో నెలలోకి వచ్చాం? 4 నెలలోకి వచ్చాం. మొన్న డిసెంబర్లో ప్రవేశించినట్టుంది, అవునా కాదు చెప్పండి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. పిల్లలు గమనించాలి. ఏమైనా దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చెప్తా. అజ్ఞాని సమయాన్ని సద్వినియోగం చేసుకోడు. ఏమ్మా, నేను అన్నట్లు ఈ మాట బైబిల్ చెప్తా ఉంది, తప్పుగా అర్థం చేసుకోమాక. అజ్ఞాని ఎలా ఉంటాడు చెప్పండి? సమయమును బైబిల్ చదివే సమయం బైబిల్కి ఇవ్వట్లే, ప్రార్థన చేసే సమయం ప్రార్థనకి ఇవ్వట్లే, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వట్లే అని అంటే మనం ఎట్లా ఉన్నాము చెప్పండి? అజ్ఞానంగా ఉన్నాము. చెప్పే నేను కానీ, కూర్చున్నాను మీరు కానీ, మైక్ ద్వారా వింటున్నా కానీ అజ్ఞానులుగా ఉన్నాం. పిల్లలు అజ్ఞానులుగా కాక అంటే ఇప్పుడు వరకు వెనుకబాటుతనంగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, అశ్రద్ధగా ఉన్నారు, పట్టి పట్టునట్టుకున్నారు, చదివినట్టుకున్నారు, ప్రార్థించినట్టుకున్నారు, దేవుడి సన్నిధికి వచ్చినట్టుగా ఉన్నారు, ప్రేమ కలిగినట్టే కానీ కలిగినట్టుగా లేరు. ఐక్యతలో వెనుకబడ్డారు, ప్రేమలో వెనుకబడ్డారు, సత్యంలో వెనుకబడ్డారు, వెదిక విషయంలో వెనుకబడ్డారు, సంపూర్ణతలు వెనుకబడ్డారు అంటున్నాడు ప్రభు. ఇలా అంటున్నాడు. పిల్లలు ఇక్కడ చెప్తున్న అమూల్యమైన మాట ఏంటంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోవాలి అంటు. ఇప్పుడుగానే నడుచుకోనరా బాబు అని చెప్తున్నాడు. ఇప్పుడుగానే ఏం చేయాలంట? జాగ్రత్తగా నడుచుకోవాలి. జాగ్రత్త అని ఎవరికి చెప్తాం చెప్పండి? ఎవరికి చెప్తాం? జాగ్రత్త అని ఎవరికి చెప్తాం? అందరికీ చెప్తారు లేదమ్మా. ఇప్పుడు బయటికి పోయి పిల్లోళ్ళు స్కూల్కి పోయేస్తా, బాయ్ మమ్మీ జాగ్రత్త నాయన అంటారు, డాడీ వాళ్ళు జాగ్రత్త, మమ్మీ జాగ్రత్త అంటుంటారు కదా. మనం వెళ్తుంటాం, మనకి కూడా చెప్తుంటారు జాగ్రత్త అంటుంటారు. జాగ్రత్త అనే మాట మనకి ఎక్కువగా వినపడుతుంది, కానీ అజాగ్రత్తగా ఉంటున్న వారిగా మనం ఉంటాం. పిల్లారగా గమనించాలి. ఇందాకలో బండి వేసుకొని మేము అందరం కూడా అక్కడికి వెళ్ళాం. అంకుశ్, మోషన్న, ఇంకా మన సోదరులు వెళ్ళాం. ఒక బండి పైకి ఎక్కట్లో ఆ బండికి వెనకాల సీటు దగ్గర ఇట్లేదో 2 మేకుల్లాగా ఉన్నాయి. ఆ బండికి ఎట్టున్నాయి చెప్పండి? మేకుల్లాగా ఉన్నాయి. నేను దాని మీద కాలు ఇట్లా పెట్టడం పోతే ఆ మేకులాగా ఉండేది ఒకటి నా కాలు గడ కొట్టుకుంది. ఎంత నొప్పి పట్టిందో. ఏముండటం వల్ల చెప్పండి? అజాగ్రత్తగా ఉండటం వల్ల. అవునాగా చెప్పండి? దాన్ని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా కూర్చుంటే అంత పని జరిగేదా? ఇప్పుడు కూడా నొప్పి తెస్తా ఉంది అన్నట్టు. దేనివల్ల జరిగింది ఇది? అజాగ్రత్త వలన ఎంతమంది చేతులు కోసుకోవాలి కూరగాయలు కోసేటప్పుడు? దీన్ని జాగ్రత్త చెప్పండి అమ్మా. ఎన్నిసార్లు మీరు చేతులు కాల్చుకోలే? మసిగుడ్డ లేదు, పొంగు వచ్చింది, ఏం చేస్తారు? చేతులు తీస్తారు, అబ్బా అంటారు తర్వాత. అవునగా చెప్పండి? అంటే దీన్ని అజాగ్రత్త వలన కాలిన తర్వాత చూసుకొని, తెగిన తర్వాత చూసుకొని, ఇబ్బంది కలిగిన తర్వాత చూసుకొని, ఇట్ట ఇద్దాన్ని అనుకోలే, ఇలా ఇద్దాన్ని అనుకోలే అంటున్నామా లేదా? అందుకే ఇలా చెప్తుంది బైబిల్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలని చెప్పండి? జాగ్రత్తగా చూసుకోవాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చెప్పే నేను కూర్చొని నీవు అజ్ఞానులుగా ఉండకూడదు. పిల్లలు గమనించాలి. ఈ లోకంలో నేను మరలా చెప్తున్నా, అనేక విషయాలలో సమయపాలన పాటిస్తాము, దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాము. మనం అజ్ఞానం అని బైబిల్ చెప్తా ఉంది. ఈ లోక విషయంలో నువ్వు అశ్రద్ధగా ఉన్నా, అజ్ఞానంగా ఉన్నా, దేవుని విషయంలో మాత్రం చెప్పండి ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఎవరికి ఇవ్వని ప్రయారిటీని, ఎవరికి ఇవ్వని ప్రాధాన్యతను, ఎవరికి ఇవ్వని మొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? మనం చెప్పండి, దేవునికి ఇవ్వాలి. ఎవరైతే దేవునికి ఇస్తారో అటు వారిని దేవుడు దీవిస్తాడనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త అనే మాట అనేక పర్యాయములు మనకు కనబడతా ఉన్నాయి. పిల్లలు గమనించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. సమయమును పోనేక జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12 వచనం చూస్తారా? 12 చదవడానికి బాగుంటుంది, గుర్తుపెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. చూడండి,
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత నివాసులారా, సముద్రమా నీకు శ్రమ. చూశారా అండి? ఎవరికంట? అపవాదికి సమయం కొంచెమే ఉందని తెలుసుకుందంట. అరే బాబు, రెండో మాట, నోట్ ఆఫ్ ద పాయింట్, అండర్లైన్ చేసుకోండి. సాతాను అయ్యో నా టైం అయిపోతుంది అనుకుంటుందట. ఏమైపోతుంది చెప్పండి? టైం అయిపోతుంది, నా టైం అయిపోతుంది. అపవాది సమయం కొంచెమే ఉందని తెలుసుకొని ప్రభువారు అన్నాడు, నేను కొనుకను నిద్రపోనని చెప్పాడు. కానీ అపవాదిగాడు కూడా నిద్రపోవట్లే. సమయం కొద్దిగానని తెలుసుకున్నాడు. విశ్వాసుల మధ్య నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ప్రార్థించకుండా, దైవగ్రంథాన్ని చదవకుండా, మందిరానికి రాకుండా, భక్తి కలిగి జీవించకుండా, ఐక్యతను కోల్పోయేలాగా చేసేవాడు ఎవరు చెప్పండి? సాతానుడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వాడు ఏం చేస్తున్నాడు? సమయము కొంచెమే ఉంది. నేను చెడగొట్టాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నమ్మిన కొద్ది మందికే నేను కార్తీక దీపాలు, మొగలు రేకులు, ఇంకా సీరియల్ సినిమాలు చూపిస్తున్నా. నమ్మని వాళ్ళకి కూడా చాలామంది ఉన్నారు. నమ్మిన వారు కూడా 2 సీరియళ్ళు 3 సీరియళ్ళు చూడట్లే. వారు ఏదో పనుల మీద చూడలేకపోతున్నారు. అందుకే వెబ్సైట్లో పెట్టిస్తున్నా, వారు దాంట్లో తర్వాత చూడొచ్చు అన్నట్టు. ఫోన్ దగ్గర పెట్టా, దాంట్లో చూడకూడని చూడొచ్చు అన్నట్టు. సమయం కొద్దిగానే ఉంది. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏదో ఒక రీతిగా నీ సమయాన్ని ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? దొంగిలిస్తున్నాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక తలుపు దగ్గర నువ్వు మోకరించావు, గంట తోడు ప్రార్థించాలనుకున్నావు. ప్రార్థన చేసావు, మోకరించి ప్రార్థన చేయ, దేవా నీకు స్తోత్రాలు వందనాలు, ఒక గంట ప్రార్థన చేయాలని ఆశ ఉందయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నావు. ఎవరు లేరు ఇంట్లో. తలుపు టప్పున గాలి కొట్టుకుంది, టప్పని శబ్దం వచ్చింది తలుపు. ఏమంటావు చెప్పు? ఆమేన్ అని కళ్ళుదెరు చూస్తావా లేదా? చెప్పండి అమ్మా. ఇంకా దేవా ఏదన్నా రాని, తుఫాన్ రాని, ఇరిగి పని, మీనం పని, తల పగలని, చచ్చిపోని, నేను ప్రార్థన వదిలిపెట్టిన అంటున్నావా? చెప్పండి. మరి ప్రార్థన అలా ఉందన్నట్టు ఆలోచన చేయాలి. దైవగ్రంథం ఎంత చక్కగా చెప్తాను. సాతానుకు సమయం కొద్దిగానే ఉంది. వాడు జాగ్రత్త పడుతున్నాడు. విశ్వాసులలో ఇనుటు ఉండకూడదు, ఐకమత్యం ఉండకూడదు, ప్రేమ ఉండకూడదు, సమాధానం ఉండకూడదు. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, రక్షించబడిన వారి మధ్య, సంఘాల మధ్య, పెద్దల మధ్య, సేవకుల మధ్య, పరిచారకుల మధ్య, కుటుంబాల మధ్య, క్రైస్తవ సంఘాలలో వీటిని దొంగలిస్తున్నాడు వాడు. సమయము కొద్దిగానే ఉంది. చూసారండి? సమయం విలువ ఎవరికి అర్థమైంది చెప్పండి? సాతానుకు అర్థమైంది. సాతానుకు సమయం విలువ అర్థమైంది. మనకు అర్థమవుతుందా లేదా? ఆలోచన చేయాలి. మన సమయం ఏమైపోతుంది? మన సమయం ఎలా గడిపేస్తున్నాం? రోజుకి ఎన్ని గంటలు చెప్పండి? 24 గంటలు. 24 గంటలు దశం భాగం ఎంత? డబ్బులు కాదు, సమయం. దశం భాగం అంటే డబ్బులే గుర్తవుతున్నాయి కొంతమందికి. సమయంలో కూడా దశం. అవునండి, సమయం కూడా దశం భాగం ఇవ్వాలి. 24 గంటల్లో దశం భాగం ఎంత? 2 గంటల 40 నిమిషాలు ఇస్తున్నామా దేవునికి? 2 గంటలు ఇస్తున్నామా? కనీసం 40 నిమిషాలని ఇస్తున్నామా? 40 నిమిషాలు. ఆలోచన చేయాలి. మీరు చేతులు ఎత్తొద్దులే. ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తొద్దు అంటున్నారు. ఎవరు చదివారు లేదో టక్కున అర్థమైపోయింది, నేను చదవలేదు అని. ఈరోజు ప్రార్థన చేసింది ఎంతమంది? చేసింటారులే. కాపాడా, రాత్రి అంతా కాపాడే, పగులంతా కాపాడా ఆమె, అంతేగా? అది ప్రార్థన. ప్రార్థన అంటే అదే కదా, విసుకక నిత్యము, అది కదా ప్రార్థన అంటే. చెప్పన సక్కమైన మూలుగులతో, ఆత్మ సాయముతో, ఆత్మ నడిపింపుతో, ఆత్మ ఆధైర్యములో దేవుని పాదాలు పట్టుకొని గోజారిన ప్రార్థన కదా. ఈరోజు ప్రార్థన అంటే ఏముంది? శిలక పలుకుల్లాగా
జనగణలాగా ఏమా ఒక పద్యం చెప్పినట్టు ఎప్పుడు ప్రార్థన చేసినా అదే ప్రార్థనలో ఏం మార్పు ఏముండదు. పిల్లలు గమనించాలి, ప్రార్థనలో ఒక మార్పు ఉండాలి. దేవుని ఆత్మ సహాయంతో చేసేది ప్రార్థన. బట్టి చేసేది కాదు, రాసుకొని చేసేది కాదు, క్రమప్రకారంగా చేసేది కాదు, చేయాలని చేసేది కాదు. పిల్లలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సమయమును పోనేక ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు బైబిల్ చదవని వారు ఎంతమంది? ఈరోజు ప్రార్థన చేయని వారు ఎంతమంది? ఈరోజు 2 గంటల 20 నిమిషాలు ప్రభుకి ఇచ్చామా? ఇవ్వకపోతే ఈ సమయాన్ని ఎవరు దొంగిలించాడు చెప్పండి? సాతానుడు. వాడు అనుకున్న నా సమయం కొద్దిగానే ఉంది, ఈరోజు నువ్వు బైబిల్ చదవలేదా? ఆహా, విశ్వాసిని బైబిల్ చదవనేయకుండా చేశా, రైట్, నేనే గెలిచా. ఈరోజు విశ్వాసిని ప్రార్థన చేయకుండా చేశా, నేనే గెలిచా. విశ్వాసిని బైబిల్ స్టడీకి రాకుండా చేశా, విజ్ఞాపనకు రాకుండా చేశా, స్త్రీల కూడికి రాకుండా చేశా, ఆదివారము సహా రాకుండా చేశా. చూశారండి? సమయం కొద్దిగానే ఉంది. సాతానుడు వెరిగాడు ఆ సంగతి. దేవుని బిడ్డలమా మనం గుర్తెరిగే వారిగా ఉండాలనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఒక మాట చూడండి, దాడిపోదాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? రాజుల 2వ గ్రంథం. నేను సమయానికి ముగిస్తాను, ఇబ్బంది ఏం లేదు. చూడండి, దేవుని మాటల వైపు మనసు పెట్టండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. 5:26 చూస్తారా? 5వ అధ్యాయం 26వ వచనం. చూచి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఏమ్మా, దేవుడు నీతో కూడా వచ్చేవాడు, ఆ సంగతి మర్చిపోమాక. నీతో కూడా వచ్చేవాడు, నీతో ఉండేవాడు. నీతో కూడా రాలేదా? నీతో ఉండేవాడు, నీతో కూడా ఉండేవాడు, నీ వెనుక నీ ముందు ఉండేవాడు, నీ హృదయంలో ఉండేవాడు. ప్రభు మనతో వస్తున్నాడు. నువ్వు సీరియల్ చూస్తున్నావా? ప్రభు నీతో ఉన్నాడు. సినిమాలు చూస్తున్నావా? నీతో ఉన్నాడు. చూడకూడని దృశ్యాలు ఫోన్లో చూస్తున్నావా? నీతో ఉన్నాడు. చేయకూడని పనులు చేస్తున్నావా? నీతో ఉన్నాడు ప్రభు. ఆ విషయంలో దుఃఖపడుతున్నాడు ఆయన. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చదవండి, ఇంకేమన్నా చూడండి అక్కడ, ఇంకేమన్నాడు అక్కడ? నా మనస్సు నీతో కూడా రాలేదా? సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఏంటి చెప్పండి? ఇది సమయమా? ఇది సమయమా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సంవత్సరం అంతట్లో బైబిల్ పూర్తి చేయాలని అడావుడిగమ్మో బైబిల్ చదవలేదమ్మా నేను ఈరోజు, అట్లే ఉంది నీకెందుకు అని చెప్పి తీసేది బైబిల్ చదువుతూ ఉంటారు. చింతలే నీళ్ళు తీసుకురా, ఆ గ్లాస్ అటు పెట్టావా? గ్యాస్ ఆపనండి, పాలు పెట్టినట్టుందే. సరే అదే సర్లే. ఎవరు పిలుస్తున్నాడు చూడు బయట, చదివేది ఏంటి చెప్పండి? బైబిల్. నీ మనసు ఎంత? గ్యాసు, నీళ్ళు, బయట ఎవడు వచ్చాడు, డోర్ ఎవడో కొట్టాడు, పెద్దోడు డాడీకి పోయాడు, చిన్నోడు డాడీకి, చింత లేకపోలేదే. మళ్ళీ బైబిల్ చదవడం. దేవుడు లోకంని ఎంతో ప్రేమ. ఈ రకం చదివితే మనకేమైనా అర్థమైద్దా? అర్థమవుద్దాం చెప్పండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఇది సమయమా? సంపాదన మీద దృష్టి. మళ్ళా చెప్తున్నా, సంపాదనకి ఇచ్చిన విలువ దేవునికి ఇస్తున్నాం, ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. చాలామంది పెద్దలు, చాలామంది సేవకులు, చాలామంది పరిచారకులు, చాలామంది విశ్వాసులు ఎవరికి వారి ప్రయారిటీని, ప్రాధాన్యతను ప్రభువుకి ఇచ్చారు, వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. దేవునికి ఇచ్చిన వారు ఎప్పుడు తక్కువగా ఉంటారు. సమయం ఇవ్వాలి, దేహం ఇవ్వాలి, మనకిచ్చిన ధనం ఇవ్వాలి, దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. సమయం ఇవ్వాలి, 10వ భాగం ఇవ్వాలి, మన దేహాన్ని సజీవ యాగముగా సమర్పించాలి. దేవుడు మనకిచ్చిన అర్పణలు ప్రభుకు అర్పించాలి. ప్రభు కోరుకుంటున్నాడు. ఇది సమయమా? అమ్మా ఏంటంటే చెప్పండి, సీరియల్ చూడడానికి ఇది సమయమా?
టీవీ చూడడానికి ఇది సమయమా? సినిమా చూడడానికి ఇది సమయమా? సెల్ ఫోన్ చూడడానికి ఇది సమయమా? వ్యవహారం చేసుకోవడానికి ఇది సమయమా? ఉండకూడని స్థలంలో ఉండడానికి ఇది సమయమా? సంపాదించుకోవడానికి ఇది సమయమా? గెహాజీ పరిగెత్తాడు. ఎందుకు చెప్పండి? ఏం తెచ్చుకోవడానికి పరిగెత్తాడు? కుష్టి తెచ్చుకోవడానికి పరిగెత్తాడండి. ధనం కాదు. ధనం తెచ్చుకున్నాడులే, ధనంతో పాటు ఏం తెచ్చుకున్నాడు? అదేనమాట. అది అర్థం కావట్లేదు చాలామందికి. సమయం బాగొట్టుకున్నారు. దేవుని సేవకుడు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళా? ఈయనే ఉన్నా, ఈడే ఉన్నా. చాలామంది అంటుంటారుగా, ఏడికి వెళ్ళా? ఈడే ఉన్నా అంటుంటారు. నేను అడిగిపోయినా అంటుంటారు. నేను అడిగిపోతే సొక్క చిరిగింది ఏంది? ఈ పువ్వు మట్టి అయింది ఏంది? అంత ఏంది? కిందపడినట్టుంది ఏంది? ఏదో మొఖానికి అంతా మట్టి అయిందంటారు. వాళ్ళు తగులాడుకుంటుంటే అడిగిపోయినాను. వాళ్ళిద్దరు దన్నుకుంటారు. మీరు దన్నుకోమాకంటే వాళ్ళు దన్నుకునేది పోగొట్టు నన్ను దన్నిండ్రు. చూసారా? యాడికి పోలే, ఈడే ఉన్నా. ఈడెట్టింది ఎందుకు జరుగుతుంది? అర్థమవుతుందా లేదా? ఇది సమయమా? ఎంత అద్భుతమైన మాట. సంపాదించుకున్నది సమయమా? ఎలీషా మాట్లాడు, ఇది సమయమా? మరలా చెప్తున్నా, నా ప్రియ తల్లిదండ్రులారా, మనందరికీ వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, దేవుని మాటలు తెలుసు. ఇవన్నీ తెలియని ఏమి కాదు, అందరికి తెలిసిన మాటలే. ఇది సమయమా? సాతానుడు ఏం చేస్తున్నాడు? వాడు సమయం కొరకు చెప్పండి కొద్దిగా ఉందని గుర్తెరిగాడు. అయ్యో టైం అయిపోయింది, టైం అయిపోతుందని మనం ఎప్పుడు గుర్తెరుగుతాం చెప్పండి? బస్సుకు రిజర్వేషన్ చేసుకుంటే టైం అయిపోతుందని తొందరపడతాం, అవునుగా చెప్పండి. ట్రైన్కి రిజర్వేషన్ చేసుకుంటే ఏం చెప్పండి? మీరు ఆంధ్రకు రావాలనుకో టైం అయిపోతుంది, కానీ బస్సు అందదు, మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది అవుతుంది, నాన్ స్టాప్ ఎక్కాలి, అట్టయితేనే పోగలం. చాలామంది ట్రైన్లు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? నీళ్ళలో ఉన్నారు లేరు చెప్పండి? పోయింది. చూసారా? చాలా జాగ్రత్తగా గమనించాం. మేము రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాం. పోవచ్చులే అనుకునే వాళ్ళు మేము పోగొట్టుకున్న ఎన్నోసార్లు ట్రైన్లు. ఎక్కడి నుండో వచ్చి వాడు ఎక్కిపోయాడు. ముందే సిద్ధపాటు కలిగినోడు ఎక్కిపోతే 2 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్లో ఉంది. పోవచ్చులే మేము ఆడికి పోయి ట్రైన్ పోయిందా? ఇప్పుడే పోయింది సార్. పోగి ఏం చేస్తుంది? మన కోసం ఉంటుంది ఏంటి? మన కోసం ఉంటుందండి? ఆలోచన చేయాలి. ఇది సమయమా? ఎంత అద్భుతమైన మాట అండి. క్రైస్తవుడు సమయాన్ని పాటించేవాడు. క్రైస్తవుడు సమయం విషయంలో సద్వినియోగం చేసుకునేవాడు, సమయాన్ని సవరించుకునేవాడు, సరిచేసుకునేవాడు, సమయాన్ని చక్కదిద్దుకునేవాడు క్రైస్తవుడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఇటీవల నేను ఒక సంఘానికి వెళ్ళాను. పిల్లలు గమనించాలి, మీటింగ్కి వెళ్తే 4 సంఘాలలో వాక్యం చెప్పించారండి ఒకరోజు. వాళ్ళు ఎన్ని సంఘాలు చెప్పండి? 4 సంఘాలలో వాక్యం చెప్పించారు. మళ్ళీ రాత్రి తిరిగి ప్రయాణం చేశాను నేను. చాలా ఆశ్చర్యం అనిపించింది. 5 గంటలకు ఒక వర్షిప్ మార్నింగ్. ఎన్ని గంటలకు లేయాలా? నేను 2 గంటలకు పోయా. ఇలా గమనించాలి. 9 గంటలకు వర్షిప్, 11 గంటలకు వర్షిప్. అబ్బా చూశారండి. సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానంగా ఉండడానికి వీలు. పిల్లోళ్ళు ఈరోజు హాలిడే వచ్చిందా, హాలిడే రోజంతా మౌనంగా ఉంటారు. స్కూల్కు ఇంకా పొంగ 1 గంట టైం అవుతుందనగా అప్పుడు హోంవర్క్ పుస్తకాలు తీసి రాస్తూ ఉంటారు. ఏంద్ర పప్పు స్నానం చేయమ్మా, రెడీగా హోంవర్క్ రాయాలి. డాడీ కొడతాడు, టీచర్ కొడుతుంది, సారు కొడతాడు. మరి నేను సెలవు రోజు ఏం చేసావు? పిల్లలు భలే యాక్షన్ చేస్తారు. రేపు పడి మానేయాలంటే ఈరోజే కడుపున వస్తుంది మమ్మీ, తల తిరుగుతుంది మమ్మీ, బాగలేదు మమ్మీ అని చెప్తారు. అవునగా చెప్పండి? తల్లులకు తెలిసి సంగతి. పిల్లలు రాత్రికే అబ్బో వీడికి బాగలేదు అన్నట్టు రేపు వద్దులేని మనం చెప్పేదాకా అన్నం తినమంటే వద్దు మమ్మీ, కళ్ళు తిరుగుతున్నట్టున్నాం. రేపు ఏదో ఉంది కారణం. సారు కొడతారో, టీచర్ కొడతారో, హోంవర్క్ అడుగుతారో, బీగిలు తీపిస్తానో, గోడ కురిసి చేపిస్తానో. ఎందుకని ఈ పగులంతా ప్లాన్ చేసుకొని రాత్రి నుంచి స్టార్ట్ చేస్తారు. కొంతమంది తిని
తిన్న తర్వాత స్టార్ట్ చేస్తారు. నాకు బాగాలేదు మమ్మీ, వాంతికి వస్తుంది మమ్మీ, రాత్రి అంతా వాంతులు అయింది కదా, ఇంకేందుకు పోతాలేమ్మా పడుకోండి అంటే స్కూల్ టైం అయిపోయేంత వరకు గమ్ముగా పడుకుంటారు. స్కూల్ అయిపోయిన తర్వాత ఒక 9 గంటలకు ఇంకా అయిపోయిందిగా, అప్పటి నుంచి లేచి గంతులేస్తూ ఉంటారు. ఇక నువ్వు స్కూల్కి పోలేదు ఎందుకు అంటే అప్పుడు నవ్వుతూ ఉంటారు అనమాట. నిజంగా వీళ్ళకు కడుపు నొప్పి వచ్చిన వాళ్ళేనా? ఎంత అదే బ్యాచ్ లాగుంది మీరంతా. మీరు నవ్వుతుంటే అర్థమవుతుంది. చూసారా, జాగ్రత్తగా గమనించాలి. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటారు. అవునా కదా చెప్పండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. మేము వచ్చేటప్పుడు ఇక్కడే కర్ణాటక వాళ్ళు వచ్చారు. వారు ఈవినింగ్ డిన్నర్ లాగా ఏదో కారుపు చుట్టాలు ఏమ్మా వినండి, మరమరాలతో చేసిన అటుకులతో చేసిన ఏదో అవి తింటున్నారు. అవి అందరికి అంతా తింటూ ఉండరు. ఉల్లిపాయలు నమ్ములుకొని తింటూ ఉండరు. అవి తింటూ ఉంటే వాళ్ళకెళ్ళి చూడడం సరిపోయింది నాకు. మొత్తం సంచులు తీస్తూ ఉన్నారు. నేను అడిగాను, వాళ్ళు మీరు ఈవినింగ్ డిన్నర్ చేయరంటే డిన్నర్ బ్రదర్ ఇది అంటారు. సరే ఇదేం డిన్నర్, ఏం తిన్నా కానీ అన్నం తినాలి ఒక ముద్ద నేను అనుకుంటున్నా. ఇది డిన్నర్ అంట. అందరు తిన్నారు, నిమ్మలంగా పండుకొని నిద్రపోతా ఉన్నారు. అన్నం తినకుండా మనం పండుకొని నిద్ర వస్తుందా మనకు? మొన్న ఒక ఆయన ఒక సేవకుని అడిగాడంట, నాకు షుగర్ ఎక్కువైంది సార్ అంటే, నువ్వు చపాతీ తినాలయ్యా అన్నాడంట. సరే అన్నం ముందు అన్నం తర్వాత అని చెప్పాడంతే. చెప్పండి, నువ్వు అన్నమే మానేయరా బాబు అంటే, సార్ ఎన్ని చపాతీలు తిన్నా అన్నం తినాల్సిందే సార్ నేను అని చెప్పాడంట. అన్నం ముందు తినమంటావా చపాతీ, అన్నం తర్వాత తినమంటావా? నేడు దినాల్లో మన సమాధానాలు ఇలా ఉన్నాయి. అవునగా చెప్పండి. సమయం ఏం చేయాలి చెప్పండి అమ్మా? సద్వినియోగం చేసుకోవాలి. ఇది సమయమా? ఎక్కడికి వెళ్ళావు? యాడికి వెళ్ళకపోతే ఎందుకు మూతి ముక్కు పగలు కొట్టుకొచ్చుకున్నావు? యాడికి పోలే అంటుంటారు అంతే. యాడికి పోకుండా ఎందుకు ఈ విపత్తు వచ్చింది, ప్రమాదం వచ్చింది, ఈ అపాయం వచ్చింది? దేవుని మాటల వైపు. ఇది సమయమా? అమ్మా వినండి, చాలామంది మారు మనసు పొందని వారు కూడా మందిరానికి వచ్చేవారికి ఉంటారు. తల్లిదండ్రులు, తల్లో తండ్రో అన్నదమ్ముల్లో కుటుంబ సభ్యులు నమ్మిన వారుగా ఉంటారు. వారు ఒక సమయం కనిపెడతా ఉంటారు మారు మనసు కొరకు. నేను మారు మనసు పొందడానికి ఒక సమయం ఉందిలేనా, బాప్తీసం తీసుకోవడానికి సమయం ఉందిలేనా, ఇప్పుడే తీసుకుంటే అట్ట, ఇప్పుడే నమ్మితే అట్ట, ఇంత చిన్న వయసులో నమ్మితే అట్ట అన్నట్టుగా ఆలోచన చేస్తుంటారు. ఒక మాట చూడండి, దాడిపోదాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూస్తారా? 12వ అధ్యాయం 16వ వచనం అందరికీ తెలిసిన మాటే. 12:16 చదవండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును ఏశావు వంటి అనియు చూసుకొనుడి. ఎతికాను. దానికోసం ఏం చేశాడంట? శ్రద్ధతో ఎతికాడు. ముందేం చేశాడు? అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఏం కావాలంట? ఆశీర్వాదం కావాలి. శ్రద్ధతో ఎదుగుతున్నాడు. ఏమ్మా ఎతకాల్సింది ఎతకొద్దా? ఒకడు ఉంగురం పోగొట్టుకొని ఎతుకులాడుతున్నాడు అంట. లైట్ దగ్గర ఎతుకులాడుతున్నాడు అంట. ఆ దారిన పోయాడు, ఆ పని చూసుకున్నాడు. మళ్ళీ వచ్చాడు ఒక పెద్దని. ఏంట్రా, గంట నుంచి నేను చూస్తున్నా, నేను అక్కడ పోయి పని చూసుకున్నది ఇంకెత్తుకులాడుతున్నా అంటే, ఉంగురం పోయింది అంకుల్ అన్నాడంట. ఒరే ఎటు పోగొట్టుకున్నావురా? బంగారుదేనా? బంగారుదే. ఎంత ఉంటుందిరా? తులం ఉంటుంది అంకుల్. అబ్బో చాలా రేటు ఉంది కదరా, ఎట్ట పోగొట్టుకున్నావురా అని చెప్పి ఇద్దరు ఎత్తుకులాడ మొదలు పెట్టాడంట. చాలతోటి ఈయన కూడా ఎత్తుకులాడి ఏడ పోగొట్టుకున్నారంటే అలా సీకట్లో పోగొట్టుకున్నాను అన్నట. మరి ఈడెందుకు ఎత్తుకులాడుతున్నారంటే లైట్ ఉందని ఎత్తుకులాడుతున్నట్ట. మీకు అర్థమవుతుంది మాటలు? లైట్ ఉంటాడా? ఉంగురం ఉంటుందా? ఏంటి అజ్ఞానం? ఎన్నడు పిల్లలు గమనించాలి. సమయం కోసం ఏం చూస్తున్నాడంట? మారు మనసు పొందాలని ఆశ ఉంది, రక్షణ పొందాలని ఆశ ఉంది. అమ్ముకున్నాడు, వదిలేశాడు, భ్రష్టుడైపోయాడు. పిల్లారా గమనించాలి. మారు మనసు పొందుటకు దేవుడు సమయం ఇచ్చాడు, ఆయన మారు మనసు పొందలేదు. రక్షణ పొందుటకు సమయం ఇచ్చాడు, పొందలే. బ్రతుకు మార్చుకోవడానికి సమయం ఇచ్చాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి.
సమయం కొరకు ఏం చేశాడు? ఏందిరా ఏడుతున్నా? ఒక్క ఆశీర్వాదం అన్నా ఉన్నదా నాయన? ఒక్కటన్నా లేదా? లేదు నాయన. నీ అన్న అన్నీ తీసుకొని వెళ్ళాడు. జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. సమయాన్ని ధిక్కరించిన ఏశావు, సమయాన్ని ధిక్కరించిన చెప్పండి నయమాను, గెహాజీ దగ్గర ఉన్న విధానం ఏంటిలోకి ఎక్కడికి వెళ్ళావు? ఏమన్నాడు? గెహాజీ అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు, చెప్పాడు. ఏమైతే వినండి నయమాను పోగొట్టుకున్నాడు, అది ఈయన సంపాదించుకున్నాడు పరిగెత్తుట వలన. అనగా అంతే కదా చెప్పండి. పరిగెత్తుట వల్ల ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. మారు మనసు పొందడానికి ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, రోధించాడు. అతనికి మారు మనసు దొరకలేదు. మీ అందరికీ నేను వందనాలు చెప్తాను. చెప్పండి అమ్మా, వందనాలు. ఎవరైనా మారు మనసు పొందని వారు ఉన్నారు ఇక్కడ? రక్షణ పొందని వారు ఉన్నారా? ప్రభువుని హృదయంలో చేర్చుకుని వారు ఉన్నారా? యేసు రక్తంలో కడగబడిన వారు ఉన్నారా? లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే చెప్పండి రక్షణ దినం, అనుకూలమైన సమయం. నీ పాపాలు ఒప్పుకోవడానికి, నీ పాపాలు విడిచిపెట్టడానికి ఇదే అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మారు మనసు పొందొచ్చులే, ఇప్పుడు పొందితే కష్టం, ఇప్పుడు రక్షణ పొందొచ్చులే, తర్వాత బాప్తిసం తీసుకుంటే కష్టం అనుకుంటే కుదరదు. సమయం పోతే రాదు. ఏం పోతే రాదు చెప్పండి? సమయం పోతే రాదు. అందుకేనాడు ఇలా అజ్ఞానుల వలె కాక చెప్పండి జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకోవాలి. సమయాన్ని పోగొట్టేవాడు అజ్ఞాని, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు అజ్ఞాని, సమయమును సరిచేసుకునేవాడు జ్ఞాని. జ్ఞానం కలిగిన వారిగా మనం నడుచుకోవాలి, జ్ఞానం కలిగిన వారిగా మనం జీవించాలి. అది ప్రభు చెప్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. పిల్లారా గమనించాలి. ఈ దినం రాదు. రేపు అనే దానికి ఏమి లేదు చెప్పండి? రూపు లేదు. జాగ్రత్త. తర్వాత మారు మనసు పొందుతా, తర్వాత రక్షణ పొందుతా, తర్వాత నేను ప్రభుని హృదయంలో చేర్చుకుంటా అని అనుకుంటే కుదరదు. ప్రేమ కలిగిన దేవుడు ఈ యొక్క బైబిల్ స్టడీ కూడికలో, ఈ క్రమ కూడికలో నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చాలని ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు, నీ హృదయాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. ఎఫెసీ సంఘంతో ఇలా చెప్తున్నాడు, సమయమును పోనేక చెప్పండి ఏమంటున్నాడు? సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక ఎలా చెప్పండి? జ్ఞానుల వలె నడుచుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి చెప్పండి? జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. జాగ్రత్త కలిగిన వారిగా మనం బ్రతకాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు, ప్రభు ఇష్టపడుతున్నాడనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. జాగ్రత్తగా గమనించేవారిగా ఉంటే దేవుని కృప మనకు ఉంటుంది. ఒక మాట చూడండి పిల్లారా, గమనించాలి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూస్తారా? మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. 10-17 చూడండి. మనుషులను గురించి ఎవరిని గురించి జాగ్రత్త పడాలి? మనుషులను గురించి జాగ్రత్త పడండి. మనుషులను గురించి జాగ్రత్త. పిల్లారా 16వ వచనం చదువుతారా? 16వ వచనం. పంపినట్లు పంపుచున్నా గనుక ఉండుడి. మనుషులను గురించి చూసండి. 16వ అధ్యాయంలో ఈ వరం చెప్పాడు. 17వ అధ్యాయంలో ఏమంటున్నాడు చెప్పండి? మనుషులను గురించి జాగ్రత్తగా ఉండండి. వివేకంగా ఉండాలి. అవివేకంగా ఉండడానికి వీలు. పెద్ద తప్పేంది? సీరియల్ చూస్తే ఎవరు సీరియల్ చూడకుండా ఉన్నారో
సినిమాలు చూడకుండా ఉన్నారు, సెల్ ఫోన్లో చూడకుండా ఉన్నారు. ఈ రోజుల్లో అబద్ధం ఆడని వాడు ఎవడున్నాడు మీకు తెలుసా అన్నట్టుగా ఉంది నేడు సమాజం. ఒకరితో పనిలే, ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. ఎట్టున్నారు చెప్పండి? మనుషులను గురించి జాగ్రత్త. చెరిపే మనస్సులు, ఇబ్బంది కలిగించే మనస్సులు, లోకమాలిన్యం కలిగించే మనస్సులు, దేవునికి విరోధంగా జీవింపజేసే మనస్సులు. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తుంది. మనుషులను గురించి చెప్పండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. పిల్లారా గమనించాలి. వారు క్రూరమైన తోడేళ్ళ వలె ఉన్నారు. ఈడ్చుకొని వెళ్తారు. జాగ్రత్త, ఈడ్చుకొని వెళ్తారు. అమ్మా వినండి, వారు గొర్రె చర్మము ధరించున్నారు. గొర్రెలు కాదు వాళ్ళు. ఎవరు వాళ్ళు చెప్పండి? తోడేలి స్వభావం. పిల్లారా మందను తినివేయాలి, అది వారి స్వభావం. గొర్రెల వలె వేషం వేసుకున్నట్టుగా ఉండకూడదని చెప్పాడు. జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు. జాగ్రత్త, జాగ్రత్త. ఎంత బాగా చెప్పాడండి. ఇర్మియా గ్రంథంలోనికి వస్తారన్నమాట. 9వ అధ్యాయం 4-5 వచ్చినారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచ్చినారు. 4-5 వచ్చినారు. ప్రతివాడు పొరుగువారి విషయమై చూడండి. ఏ విషయం అంట? పొరుగువారి విషయంలో జాగ్రత్త, జాగ్రత్త. చాలామంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ. వివాహం కాని యవనస్తులు ఉన్నారు, చదువుతున్న యవన బిడ్డలు ఉన్నారు. జాగ్రత్త. పొరుగువారి విషయంలో జాగ్రత్త, స్నేహితుల విషయంలో జాగ్రత్త, నీతో పాటు చదువుతున్న వారిని గురించి జాగ్రత్త. తమ్ముడు, చెల్లి, బాబు, ప్రియ యవన బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనుషులను గురించి ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. వారు క్రూరమైన తోడేళ్ళు. పిల్లారా గమనించాలి. ఇంకేమనంటే పొరుగు వారిని గురించి జాగ్రత్తగా ఉండాలి. పొరుగు వారిని గురించి జాగ్రత్తగా ఉండాలి. పొరుగు వారిని గురించి జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చూడండి, దాడిపోదాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఇది అందరికీ తెలిసిన మాట. 10వ అధ్యాయం 12వ వచనం చూస్తారా? 10వ అధ్యాయం 12వ వచనం. ఎన్ని జాగ్రత్తలు చెప్పానో మళ్ళీ అడుగుతా నేను. మీరు మళ్ళా జాగ్రత్తలని చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాలా. అర్థమైంది మాట? జాగ్రత్తలని జాగ్రత్తగా చెప్పాలి. చదవండి ఇక్కడ 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలిచి ఉన్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు. మన దగ్గరకు వచ్చింది సీట్ ఇట. ఏమ్మా తల్లి వినండి. తాను నిలిచి ఉన్నానని తలంచుకొని వాడు చెప్పండి పడకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి. పడకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నారు కొంతమంది చూడండి, అమ్మా కుళ్ళు బోలే, కుట్ర బోలే, ఈర్ష్య బోలే, పగ బోలే, ద్వేషం బోలే, అసూయ బోలే, ప్రేమ లేదు, సమాధానం లేదు, వినయం లేదు, తగ్గించుకోరు, విశ్వాసులుగా జీవిస్తూ ఉంటారు. బహుశా నాకు అనిపిస్తుంది కొంతమంది వాళ్ళు ఇక్కడే ఉంటారేమో అనిపిస్తుంది. సమాధాన పడే మనసు ఉండదు. చాలా దుఃఖకరమైన సంగతి, చాలా దుఃఖకరమైన సంగతి. పిల్లారా గమనించాలి. మేము నిలబడి ఉన్నాము, మేము చక్కగా ఉన్నాము, మా విధానం మంచిది, మా ప్రవర్తన మంచిది, మా విశ్వాసం మంచిది, మా భక్తి మంచిది, మా రీడింగు, మా యొక్క సహవాసం, మా పరిస్థితులు బాగున్నాయనుకుంటున్నారు. ఎవరి తమ్ముడు, ఎవరి చెల్లి మైక్ ద్వారా వింటున్న నా ప్రియ సోదరి సోదరులారా, తాను నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ఇలా చెప్తా వినండి, అమ్మ వినండి. సాంసోను కట్టబడ్డాడు. సాంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని చెప్పాడు. ఏమనుకున్నాడు సాంసోను? ఎప్పుటి అట్లు చెప్పండి విర్రజిమ్ముకుందామనుకున్నాడు. తన ఎంట్రుకలు కట్ చేసేవారని, తనలో ఉన్న బలం తొలగిపోయిందని తనకు అర్థం కాలే. ఏం కాలే చెప్పండి? అర్థం కాలే. అంటే తను ఏమనుకున్నాడు? నేను బలంగా ఉన్నాను, నేను బలాఢ్యుడిగా ఉన్నాను,
నేను చక్కగా ఉన్నాను, నేను పడిపోలే, నేను జారిపోలే, నేను తొట్టిలలే అనుకున్నాడు. అమ్మ వినండి, అనుకున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఇలా చెప్తున్నాడు. తర్వాత సాంసోనుడు బలపరిచేట తర్వాత సంగతి. కానీ పడిపోయిన సాంసోన్ కానీ ఏమనుకున్నాడు ఆయన? నేను నిలిచి ఉన్నాను అనుకున్నాడు. మీ అందరిని ఒక మాట అడుగుతున్నా, మనం నిలిచి ఉన్నామా పడిపోయినామా? మాకేం తెలుసు అంటారా? ఎవరిది వాళ్ళకే తెలియాలి. ఎవరిది వారికే తెలియాలి. నేను ఎప్పుడు చెబుతుంటా, అత్తకన్నం పెట్టని నీవు, మామకన్నం పెట్టని నీవు, కోడలను ప్రేమించని అత్తగా ఉన్న నీవు, అన్నదమ్ములతో రక్త సంబంధులతో ప్రేమ అనురాగాలు కలిగి జీవించని నువ్వు పడిపోయే ఉన్నావని తలంచాలి. అంతేగా, అంతకుమించి ఏం మూలాదా లేదు. మా సంఘంలో గాముంది, పేరు చెప్పలే, ఎన్నడి పిల్లారు కాబట్టి చాలు, అందరితో తగులాడుద్ది. ట్యాప్ దగ్గరికి వెళ్ళిందా గొడవే, నీళ్ళ కాడికి వెళ్ళిందా గొడవే, పొదుపు దగ్గరికి వెళ్ళిందా గొడవే. ఎక్కడికి వచ్చిన అమ్మో ఈ మొత్తుంది అనేవారు. సైడ్ ఇస్తారు, అమ్మగారు వస్తే, అక్కగారు వస్తే అందరూ ఏం చేస్తారు? సైడ్ ఇస్తారు. వినండి పిల్లారు గమనించాలి. ఏడిసేసి గంటలు ప్రార్థన చేస్తుంది. మళ్ళా ఏం చేస్తుంది చెప్పండి? గంటలు ప్రార్థన చేస్తుంది. గంటలు బైబిల్ చదువుతుంది, వందనాలు చెప్పుద్ది, పరిచర్య చేస్తుంది. కానీ పిల్లారా గమనించాలి, ఆయన ఇట్లా, ఆ తమ్ముడు ఇట్లా, ఆ అక్క ఇట్లా, వాళ్ళ కుటుంబం ఇట్లా, ఇదే పని పాపం, ఇదే పని. నీ ప్రార్థన ఏమైపోయింది? ఎదుటి వారిని గురించి నీకెందుకో? తాను నిలిచి ఉన్నానని తలంచుకొని వాడు చెప్పండి. నేను ప్రార్థన చేస్తున్నా నిలబడ్డాను అనుకుంటున్నావా? నేను బైబిల్ చదువుతున్నా నిలబడ్డాను అనుకున్నావా? నేను ఆరాధన చేస్తున్నా, నేను బాప్తిసం తీసుకున్నా, బలలో పాలు పంపులు కలిగి ఉన్నా, సంఘ సావాసం కలిగి ఉన్నా నిలబడ్డాను అనుకుంటున్నావా? మనం ఇందాక గలతీయులకు రాసిన పత్రిక 7:22 చెప్పిన ప్రకారం ఆత్మ ఫలములలో మొదటిది ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం వద్దా? ఇవి ఉంటే కదా చెప్పండి. తాను నిలిచి ఉన్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ నేను అంటాను, మనమేం పరలోకం నుండి ఊడిపల్లే మనుషులం. ఎవరని చెప్పండి? మనం మనుషులం. సహజంగా ఎదుటివారు మనల్ని పెట్టుతున్న ఇబ్బందులు, ఎదుటివారు మనకు చేస్తున్న పనులను బట్టి మనకు కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, కుట్ర ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది. కానీ ప్రభువుని బట్టి, వాక్యాన్ని బట్టి వారిని మనం క్షమించేవారిగా ఉండాలి. పిల్లలు, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి. అంటే అది ఒకరితో ఒప్పుకోండి అంటే క్షమాపణ కోరినట్టే కదా. ఒకరినొకరు క్షమించుకునుడి, ఒకరినొకరు ప్రేమించుకునుడి, ఒకరినొకరు చేర్చుకునుడి. ఇటు మనసు ఉందా? ఇటు హృదయం ఉందా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి? ఏమంటున్నాడు ఇక్కడ? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చెప్తున్న మాట ఏంటి ఇక్కడ? ఏముండాలంట? తాను నిలిచి ఉన్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. సమయం విషయంలో ఏం చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. సమయం విషయంలో ఏం చూసుకోవాలి? అజ్ఞానం ఉండకూడదు. అజ్ఞానుడు సమయపాలన పాటించడు. బైబిల్ చదవట్లేదా? ప్రార్థన చేయట్లేదా? క్రమగుడికలకు రావట్లేదా? దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదా? ఇప్పటికైనా మునిగిపోయినది. ఏసయ్యా నన్ను క్షమించయ్యా. అపవాది సమయం కొంచెంగానే ఉంది. మన సమయాన్ని వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దొంగిలిస్తున్నాడు. మన సమయాన్ని వాడికి ఇవ్వడానికి వీలు. దేవుడు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, సజీవ లెక్కలు వచ్చి సమయాన్ని మనకిస్తే, చదువు వచ్చి బైబిల్ దగ్గర ఉండి, అవకాశం ఉండి ప్రార్థన చేయవు, అవకాశం ఉండి బైబిల్ చదవు, అవకాశం ఉండి మందిరానికి రావు. అపవాది సమయం కొద్దిగా ఉందనుకుంటున్నాడు. పిల్లారా గమనించాలి. ఏమన్నాడు? ఇది సమయమా? సంపాదనకు చెప్పండి, ఇది సమయమా? మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి. పొరుగువారి విషయమై చెప్పండి, జాగ్రత్తగా ఉండండి. సమయం విషయమై చెప్పండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకేమన్నాడు? తాను నిలిచి ఉన్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి. మారు మనస్సును ధిక్కరించిన ఏశావు ఏం చేశాడు? ఏడ్చాడు.
మారు మనసు పొందాలి. తలలో ఉంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. నాకు చిన్న సమయం అయిపోయింది, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్లీజ్ ఎవరు కూడా కళ్ళు తెరిచేటట్టు చూడవద్దు. ప్రభు సాయాన్ని కోరుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అమ్మ, అయ్యా, బాబు, నా ప్రియ చెల్లి, నా ప్రియ సోదరుడా, సోదరి, నా ప్రియ తల్లిదండ్రుల ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారుంటే, యేసు రక్తంలో కడగబడని వారుంటే, మారు మనసు పొందని వారుంటే, యేసు ప్రభు నేను పాపినని చెప్పండి. దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఎన్నో ప్రాణాపాయాలు, ప్రాణగండాలు, మరణాపాయాలు తప్పించాడు ప్రభు. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రభు దగ్గరికి రాకపోవడానికి కారణం ఏదైనా కావచ్చు. ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ చెడుగు ఉంది, ఏ దుర్మార్గత ఉంది. ఈ రాత్రి ప్రభు నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పగలవా? యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోండి అని చెప్తా. అమ్మా, దేవుడు సమయం ఇచ్చాడు. దేవుడు సమయం ఇచ్చాడు. మారు మనసు పొందడం సమయం ఇచ్చాడు. నువ్వు మారు మనసు పొందవలసిన రీతిగా పొందవలసిన సమయంలో పొందకపోతే నిత్య నరకాగ్నికి వెళ్తావు. వేదన, దుఃఖము, బాధ, నిట్లూర్పు ఉంది. ఎవరిని తప్పించలేరు. బైబిల్ తెలుసు, ప్రార్థన తెలుసు, మందిరం తెలుసు, యేసు ప్రభు తెలుసు, నమ్మితే ఏమైతే తెలుసు, నమ్మకపోతే ఏమైతే తెలుసు అంటే కుదరదు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఒక చిన్న మాట అడుగుతున్నా, ఎవరైనా ఈ రాత్రిని యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నా, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నా, మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నా, ప్రభు నాకు ఒక సమయాన్ని ఇచ్చాడు మారు మనసు పొందడానికి. ప్రభు నన్ను పిలవకముందే, ఆయన రాకముందే నేను రక్షణ పొందడానికి ఈ సమయంలో ఇష్టపడుతానబడిన వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడవద్దు. ఎవరైనా ఉంటే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? చెల్లి, బాబు, తమ్ముడు, అమ్మ ఎవరైనా ఉంటే, నా ప్రియ సోదరుడా, సోదరి ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలో అండి, కళ్ళు మేండి. ఎవరు చిన్నపిల్లలు కూడా కళ్ళు తెరిచి చూడకూడదు. ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, ఈ కూడిక అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు రండి. నేను యేసు ప్రభుని నమ్ముకుంటానని చెప్పండి. చిన్న మాట ప్రార్థన చేపించి మిమ్మల్ని వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. నమ్మిన వారు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె ఉండక, గెహాజీ వలె కాక, ఏశావు వలె కాక, పడిపోయిన స్థితిలో ఉన్న సాంసోను వలె కాక, సమయం పోయిన తర్వాత మొత్తుకుంటే సరిపోదు. సమయం పోయిన తర్వాత ఏడుస్తే సరిపోదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి తాను నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు. ఏ విషయంలో పడిపోయావు? నీ సీరియల్ చూస్తున్న క్షమించు, సినిమాలు చూస్తున్న క్షమించు, సెల్ ఫోన్లో చూడకూడని చూస్తున్న క్షమించు, నాలో నీకు విరోధమైన అపవిత్రత ఉంది నన్ను క్షమించు, పేరుకే నమ్మాను, పేరుకే విశ్వాసిని, పేరుకే రక్షణ పొందా, బాప్తిసం తీసుకున్నా, పేరుకే జీవిస్తున్నా, నేను నిలిచి ఉన్నాను అనుకుంటున్నా, నేను పడిపోయా, దయతో నన్ను క్షమించంటే ఎంత ఘోర పాపినని ప్రభు క్షమిస్తాడు. నమ్మిన వారు బలహీనత నొప్పుకొని విడిచిపెడితే ప్రభు క్షమిస్తాడు. ప్రభు తన కృపనిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీరంటే నమ్మదగిన దేవుడు. చెప్పబడిన మాటలు మా పిల్లల హృదయాల్లో ఉంచాలి. ఇంకెవరైనా నేను నమ్మకపోతే ఈ రాత్రి నేను నమ్ముకోవడానికి సాధ్యం. నమ్మిన వారు సమయంను పోనేక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా తాను నిలిచి ఉన్నారని తలంచుకొని వాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రత్యేకమైన కృప అనుగ్రహించండి. మరొకసారి వారి పడకలలో, వారి గృహాలలో ఈ మాటలను ఎమరేసుకునే ధన్యతను అనుగ్రహించమని. సమయమైన సంగతి వారి మనసులలో, వారి హృదయాలలో రిపీట్ కావడానికి నీ కృప అనుగ్రహించమని. మీరు పలికిన వాక్కులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఎవరైనా రాత్రి నమ్ముకోవడానికి ఇష్టపడతాండ్రి వారిని ప్రేరేపించి ముందుకు తీసుకురమ్మని. సంఘాన్ని, సంఘ పెద్దలను, సంఘ పరిచారకులను, విశ్వాసులను, ప్రతి కుటుంబాన్ని పేరు వరుసను మీరు దీవించి ఆశ్రయించి బలపడి స్థిరపరచమని. ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ ముందున్న సమయం చేతిగా అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
జీవిత విలువ తెలుసుకున్నావా? యవ్వనపు ఘనత ఎరిగి ఉన్నావా? నీ జీవిత విలువ తెలుసుకున్నావా? యవ్వనపు ఘనత ఎరిగి ఉన్నావా? అల్పము